నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోతిరెడ్డిపాడును అడ్డుకోలేని వాళ్లే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగనివ్వబోమన్న గుత్తా. ఏపీలో కొత్తగా 48 మందికి పాజిటివ్. 2205కు చేరిన కేసుల సంఖ్య. దేశవ్యాప్తంగా 85,000 దాటిన కరోనా కేసులు. మహారాష్ట్ర, తమిళనాడులో పెరుగుతున్న ఉధృతి. అమెరికాలో కోవిడ్ కల్లోలం. 24 గంటల్లోనే 25,000 మందికి పైగా సోకిన వైరస్. హైదరాబాద్ హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ. నీళ్లు తాగేటప్పుడు చూశామన్న స్థానికులు. ప్రాణాంతక మహమ్మారి కరోనా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 46 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 3,08,000 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు 17,60,000 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మెక్సికోలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరో 2,400కు పైగా కేసులు నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 45,000 దాటింది. 4,700 మంది చనిపోయారు. బ్రెజిల్లో 2,000 మందికి వైరస్ సోకింది. కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 15,000కు చేరింది. కరోనా వ్యాప్తి తగ్గినందున ఇటలీలో ప్రయాణ ఆంక్షలు సడలించారు. పనామాలో 150 కొత్త కేసులు నమోదు కాగా కేసుల సంఖ్య 9,000 దాటింది. దక్షిణ కొరియాలో 19 మందికి కరోనా పాజిటివ్ రాగా ఆ దేశంలో మొత్తం కేసులు 11,000కు చేరాయి. ఆస్ట్రేలియాలో ఇవాళ 16 మందికి కరోనా పాజిటివ్ రాగా బాధితుల సంఖ్య 7,000 దాటింది. పాకిస్తాన్లో 1,600 మంది వ్యాధి బారిన పడ్డారు. కేసుల సంఖ్య 38,000 దాటింది. నేపాల్లో ఇప్పటివరకు 273 మందికి వైరస్ నిర్ధారణ అయింది. చైనాలో మరో 21 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. చైనాలో కేసులు 83,000కు చేరాయి. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే ప్రక్రియలో భారత్తో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు కృషి చేస్తున్న భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలను గొప్పవారిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ ఏడాది చివరి వరకు కోవిడ్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని తనకు మంచి మిత్రుడని తెలిపిన ట్రంప్ భారత్కు వెంటిలేటర్లను విరాళంగా ప్రకటిస్తున్నామని ట్విట్టర్లో తెలిపారు. ఈ మహమ్మారిపై పోరులో ప్రధాని మోదీకి భారత్కు అండగా నిలుస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్, అమెరికా పరస్పరం సహకారం అందించుకుంటూ అదృశ్య శత్రువును ఓడిస్తామని ట్రంప్ చెప్పారు. వెంటిలేటర్లను విరాళంగా అందిస్తామని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఎన్ని వెంటిలేటర్లను ఇస్తామన్న విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించలేదు. ఇండో అమెరికన్ సముదాయంలో శాస్త్ర పరిశోధన ప్రతిభను అమెరికా అధ్యక్షుడు ప్రశంసించడం ఇదే తొలిసారి అని భారతీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు గ్లాస్గో స్మిత్ క్లీన్ అనే ఫార్మా సంస్థ టీకా విభాగం మాజీ అధిపతి కరోనా వ్యాక్సిన్ తయారు చేసే ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తారని ట్రంప్ ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా వరుసగా 4వ రోజు దానికి సంబంధించిన వివరాలను వెల్లడించనుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు సుమారు 11 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన వివరాలను వెల్లడించగా ఇవాళ మరిన్ని ప్రకటనలు చేయనున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలు, వలస కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహా వివిధ వర్గాలకు ఊరట కల్పించగా ఇవాళ మరిన్ని రంగాలకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి వెల్లడించనున్నారు. పర్యాటకం, హోటళ్లు, ఆతిథ్యం, విమానయాన రంగాలకు ఊరట కల్పించే ప్రకటనలు ఇవాళ ఉండవచ్చని సమాచారం.
ఈ నెల 7న జరిగిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. గ్యాస్ పీల్చి పడిపోతున్న వారి దృశ్యాలు ఆర్ఆర్ వెంకటాపురంలో ఓ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం 5:05 సమయంలో విషవాయువు పీలుస్తూ ఒకరి తర్వాత ఒకరు దాని ప్రభావంతో రోడ్లపై పడిపోయారు. వీరిలో ఓ చిన్నారి, మహిళ కూడా ఉన్నారు. విషవాయువు పీలుస్తున్న వారు తమకు ఏమవుతుందో, చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తీవ్ర నరకయాతన అనుభవించారు. మహిళలు, చిన్నారులను స్థానికులు చూసినా కాపాడలేని దుస్థితి. దాదాపు గంట తర్వాత పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది ఉదయం 6 గంటల సమయంలో బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో నమోదయ్యాయి. తొలుత తెల్లవారుజామున 3:50 సమయంలో గ్యాస్ లీక్ అయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ విషవాయువే వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. 12 మందిని బలి తీసుకొని ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఎంతో మంది వివిధ సమస్యలతో ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలను తెరిచేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోమొబైల్ విడిభాగాలు, రిపేర్ గ్యారేజెస్, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చింది. జీహెచ్ఎంసీ అన్ని పురపాలికల్లో దుకాణాలను తెరవవచ్చునని ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్, ఆర్టీసీ కార్యాలయాల కార్యకలాపాలు నడవనుండగా మిగతా లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా కొనసాగనున్నాయి. భువనగిరి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే హైదరాబాద్లో సోమవారం నుంచి వీటిని తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. లాక్డౌన్లో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ రంగాలకు కూడా ప్రభుత్వం మినహాయింపు ప్రకటించింది. దీంతో ఆయా రంగాలకు చెందిన దుకాణ యజమానులు వాటిని తెరుచుకోవడానికి సిద్ధమయ్యారు. దాదాపు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా మూతపడి ఉన్నాయి. సుమారు 55 రోజుల తర్వాత మరోసారి ఇవి తెరుచుకొని ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చినప్పటికీ ఇక దుకాణదారులు మాత్రం కొన్ని దానికి సంబంధించి నిర్దేశకాలు నిర్ణయించుకున్న తర్వాత వీటిని తెరుచుకోవడానికి సిద్ధమవుతారు. ప్రస్తుతం ఈ ఆటోమొబైల్ రంగానికి చెందిన యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ప్రభుత్వము ఆటోమొబైల్ షాపులు తెలుసుకోవచ్చని లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. మీరు దానికి ఏ విధంగా సిద్ధమైపోయారు? దాదాపు 2 రోజుల పాటు మూసుకొని ఉన్నాయి కదా, మీరు తిరిగి తెరుచుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఏ విధంగా సిద్ధమయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ తరఫు నుంచి సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పగలుగుతున్నాము. జీఎంసీఎస్సీ, లోకల్ పిఎస్ కూడా చాలా సహకరిస్తున్నారు. మాకు గైడ్లైన్స్ వాళ్ళ ప్రకారం మేము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసినా కూడా శానిటైజర్, మాస్క్, ప్రికాషన్ తీసుకుంటాము. మొత్తం వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం, జియో ప్రకారమే నడుస్తాము. మేము టైమింగ్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళ ఈ ప్రకారమే కంపల్సరీ మేము ఫాలోఅప్ చేస్తాము. ఆఫ్టర్ 55 డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం. మేము దానికి వాళ్ళకు సహకరించినాము, గవర్నమెంట్కి, కేసీఆర్ సార్కి. మన పిఎం సార్ కూడా అన్నారు 2 గజ్కి దూరి జరూరీ అని, అది కూడా మేము పాటిస్తాము. అది కంపల్సరీ మేము మా తరఫు నుంచి ఏది ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము. గవర్నమెంట్కు మళ్ళీ కేసీఆర్ సార్ కానీ, గవర్నమెంట్ జీఎంసీఎఫ్సీ కానీ, లోకల్ పిఎస్ మన నారాయణగౌడ, సుల్తాన్ వారు, ఏసీపీ సార్ కానీ అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. మా అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు. ఆటోమొబైల్ రంగం అనేది డెవలప్మెంట్ చాలా కీలకము. మొత్తం ఈ ఆటోమొబైల్ షాపులు ఎన్ని ఉంటాయి, స్పేర్ పార్ట్లు కానీ ఆటోమొబైల్ షాపులు కానీ హైదరాబాద్ మహానగర పరిధిలో ఎన్ని ఉంటాయి? ఆ వ్యాపారం ఎంత జరుగుతుండే, ఇప్పుడు మొత్తం ఎంత నష్టమైందని మీరు భావిస్తారు? నష్టమైతే చెప్పలేము. ఇది సెకండ్ లార్జెస్ట్ ఇది ఇండియాలో. ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ మన తెలంగాణది రామ్కోట్ స్పెషల్. ఇది 2 వీలర్లో సెకండ్ లార్జెస్ట్ ఇది మనది. కానీ చాలా లాస్ ఉంది. కానీ ఇది అంచనా వేయాలంటే కొద్దిగా కష్టమే మాకు. అందరూ ప్రాబ్లంలో ఉన్నారు. కానీ మళ్ళీ కూడా మాకు సీఎం సార్ ఇచ్చినందుకు చాలా మాకు ఇది అవకాశం. ఎన్ని దుకాణాలు ఉంటాయి ఆటోమొబైల్ కానీ స్పేర్ పార్ట్స్ మొత్తం ఎన్ని దుకాణాలు ఉంటాయి? రోజు ఎంత వ్యాపారం జరుగుతుంటుంది? ఈ దాదాపు ఈ లాక్డౌన్ పీరియడ్లో మొత్తం ఎంత రొటేషన్, టర్న్ ఓవర్ ఆగిపోయింది అనుకో? కోట్ల దాకా ఉంటుంది సార్. దీనికి కోట్ల దాకా ఉంటుంది. ఇది ఏంటంటే 250 షాప్స్ ఉన్నాయి.
200 షాప్స్ ఉన్నాయి. దీనిలో రిటైలర్ హోల్సేలర్ రెండు ఉన్నది. ఇట్లా రామ్కోట్లోనే హోల్సేల్ అండ్ రిటైల్ రెండు కలిపి ఉన్నది. ఇట్లా రామ్కోట్లో 280 సరౌండింగ్లో కూడా ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే ప్యారడైజ్ సికింద్రాబాద్ ఆ ఏరియాలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఆటోమొబైల్ సంబంధించి. మొత్తం ఈ మొత్తం నాంపల్లి ఇవన్నీ కలిపి టోటల్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఉండొచ్చు మొత్తం దగ్గర 500 చేంజ్ ఉంటుందండి. 500 చిల్లర ఉంటుంది. స్కర్ట్స్ కూడా ఉన్నది. ఎర్రగడ్డ, కొట్టంచేరు, గట్కేసర్, జీడిమెట్ల ఇవన్నీ ఉన్నాయి. అన్ని మన దాంట్లోకి వస్తుంది. అసలు తెలంగాణ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ దాంట్లోకి వస్తుంది అంతా. అంటే కేవలం హైదరాబాదే కాదు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఆగిపోయినాయి కదా మొత్తం. మొత్తం ప్రస్తుతం తెరుచుకుంటే మీరు దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేసుకుంటారు? ఎందుకంటే మీకు దిగుమతి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కూడా కావాలి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కొన్ని ఉంటాయి, ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు? మేము ప్రికాషన్ తీసుకుంటే బాగా ఒక బయట నుంచి వస్తాయి స్పేర్స్. ఢిల్లీ నుంచి, చండీగఢ్ నుంచి, అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి చాలా మటుకు డిస్ట్రిక్ట్లో పోతాయి. మ్యాక్సిమం తెలంగాణ పోతుంది, కర్ణాటక బార్డర్ పోతుంది, మహారాష్ట్ర బార్డర్ కూడా పోతుంది. దానికి అంతా ప్రికాషన్ తీసుకొని మేము పంపిస్తాం. అట్లేం లేదు, దానికి పాటిస్తాం. దానికి ఎట్లా పంపేయాలి, ఏం చేయాలో దాన్ని మేము డిసైడ్ చేసి పంపిస్తాం. అట్లా ఆటోమొబైల్ దుకాణాల్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 2 రోజుల పాటు వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, ఎంతమంది ఉంటుంది? దాదాపు 5,000 మంది అనుకుంటారు దగ్గర. అంటే వాళ్ళకు కూడా మేము చూస్తున్నాం అనుకో. వాళ్ళు సెల్ఫ్ ఓనర్స్, వాళ్ళ వెల్విష్ ఏమున్నా కూడా వాళ్ళు చూసుకుంటున్నాము. ఏదైనా రేషన్ కానీ కిరాయి కానీ డిపెండ్ ఓనర్స్ వాళ్ళు కంపల్సరీ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకు. కేవలం దుకాణం తెరుచుకుంటే అంటే తెరిచినా దానికి సంబంధించి నిర్వహణ కొంత ఉంటుంది. ఆ నిర్వహణ మొత్తం కూడా భారం మీ మీదనే పడి ఉంటుంది. దాన్ని ఎలా అధిగమిస్తారు? అంటే మీకు అందరికి మెంబర్స్ మాట్లాడి డిసైడ్ చేసి పెట్టదు మా దాని గురించి మేము. అంటే మెయిన్ అంటే అందరికీ చెప్పాల్సి వస్తుంది, గైడ్లైన్స్ చేయాల్సి వస్తుంది, ఎట్లా చేయాలి ఏం సంగతి. ఇప్పుడు మాకు ప్రభుత్వానికి సాయం ఇప్పుడు సేమ్ మన పిఎం సార్ చెప్పారు కదా, 20 lakhs crores దీంట్లో మాకు కూడా ఉండొచ్చు. అది కూడా మాకు తెలుస్తుంది. అది దాన్ని కూడా భారం పడినారు అన్నారు కదా, భారం అని. దాంట్లో కొద్దిగా మాకు ఛాన్స్ దొరుకుతుండొచ్చు, ఏమన్నా ఫ్రీ అవుతుంది కొద్దిగా. వస్తే బాగా అందరికీ ఇస్తానే అన్నాడు పిఎం సార్. అయితే మా నరేంద్ర మోదీజీ గారు అయితే అన్నారు ప్రతి మనిషికి కంపల్సరీ హెల్ప్ చేస్తున్నారు. దాంట్లో మాది కూడా ఉంది. ఇది తింటే మంచిదే, లేకుంటే మేము దానికి కొద్దిగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆటోమొబైల్ నుంచి కేవలం ద్విచక్ర వాహనాలు కాకుండా లారీలు, పెద్ద పెద్ద వాహనాలు అన్నీ ఉంటాయి. మీరు అన్నింటికి దిగుమతి చేస్తారు? ఎలాంటి వస్తువులు దిగుమతి? 2 and 3 wheelers అండి. 2 and 3 wheelers, 2 wheelers and 3 wheelers అంతే. అది లారీ లేదు మా దాంట్లో రాదు. అది 4 wheeler మా దాంట్లో రాదు. అవి సరఫరా చేసే దుకాణాలు వాటికి సంబంధించిన ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? మీకు ఒక ఐడియా ఉంటుంది కదా దానికి సంబంధించి? 4 wheeler ఐడియా లేదు, ఎందుకంటే అంతా ఫీల్ ఖాన్ అది ఎక్కువ అక్కడ ఉంది. ఫీల్ ఖాన్, అఫ్జల్ గంజ్ ఎక్కువ నాది అక్కడనే ఉంది. అది ఇక అదైతే మా ఆల్రెడీ సార్ ఇచ్చిండు కదా, అది అగ్రికల్చర్కి వస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ లైన్ ఉన్నంత వాళ్ళకు కంపల్సరీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి వర్తిస్తుంది. మాకు దానికి సంబంధం లేదనుకో. దాదాపు 8 వారాల తర్వాత మీ దుకాణాలు తెరుచుకొని ఉన్నాయి. దుకాణాలకు సంబంధించి లోపల దాదాపు 2 రోజుల పాటు తెరుచుకోలేదు. ఇప్పుడు తిరిగి ప్రారంభించిన తర్వాత వాటిని శుభ్రత విషయంలో కానీ, ఒకవేళ ప్రారంభించిన తర్వాత వినియోగదారులు వచ్చినప్పుడు, కొనుగోలుదారులు వచ్చినప్పుడు వాళ్ళకు పరిశుభ్రత విషయంలో, సోషల్ డిస్టెన్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త? కంపల్సరీ తీసుకుంటాం దానికి జాగ్రత్త. మా లోకల్ 2 మన కార్పొరేటర్ మమతా గుప్తా గారు, హేమలత గారు ఇద్దరు నాకు టచ్లో ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ ఓ షాప్ ఓపెన్ చేయగానే శానిటైజ్ చేస్తాం మొత్తం షాప్స్ అని చెప్పారు. మేము కూడా ఇంకోటి నేనేం చేసి నా అసోసియేషన్ తరఫు నుంచి ఓ శానిటైజేషన్ క్యాబిన్ పెట్టాలనుకుంటున్నాము. ఏసీపీ ఆఫీస్ దగ్గరనే. ఏ కస్టమర్ వచ్చినా కంపల్సరీ ఆడ శానిటైజ్ వచ్చి షాప్కి రావాలని అది మేము ప్రపోజల్ పెడుతున్నాను. అది పెడితే అందరికీ ఉపయోగం వస్తుంది. బయట పబ్లిక్ కూడా చేసుకోవచ్చు. దానికి మాత్రం కంపల్సరీ మేము శానిటైజర్, మాస్క్, గ్లౌజెస్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. అయితే ప్రభుత్వము మీకు అనుమతి ఇచ్చింది. నిన్న కేసీఆర్ ప్రకటించారు, ఇవాళ నుంచి మీరు తెరుచుకోవాల్సింది. కానీ ఇవాళ కాకుండా సోమవారం నుంచి తెరుచుకోవాలని ఎందుకు నిర్ణయించారు? అంటే మా గైడ్లైన్స్ ఇంకా అప్పుడు జియో లేట్ వచ్చింది. ఇప్పుడు మేము దానికి మీటింగ్ పెట్టుకొని ఎన్నేళ్ళకి తెలవసారి అది కూడా టైమింగ్స్ తెలియలే. ఇంకా టైమింగ్స్ కూడా మాకు రావాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. దాని ప్రకారం అందుకే మండే వరకు పెండింగ్ పెట్టినాం. అట్లా తర్వాత ఇప్పుడు తెరవచ్చు. కానీ ఎందుకు ఇప్పుడు ఒకరోజు ఇన్ని రోజులు 55 days అయినాం, ఒకరోజు గురించి ఏం కాదు. అందుకే మేము దాని గురించి ఏం చేస్తున్నాం అంటే ఒకసారి కూర్చొని మాట్లాడి ఏసీపీ సార్ దగ్గర మాట్లాడి దాని టైమింగ్స్ మెయింటైన్ చేసి దాని ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పుడు దానికి సంబంధించిన నిర్దేశకాలు రానందున ఇప్పటికే ఆటోమొబైల్ దుకాణాలు తెరుచుకోలేదు. అక్కడక్కడ ఒక్కొక్క దుకాణాలు తెరుచుకున్నప్పటికీ ఎక్కువ మొత్తం దుకాణాల్లో మాత్రం యూనియన్ అసోసియేషన్గా ఏర్పడి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా పోలీసులు సూచించిన నిర్దేశకాలకు అనుగుణంగానే దుకాణాలు తెరుస్తాము, ప్రభుత్వం సూచించిన విధంగా కూడా వాళ్ళ పరిశుభ్రత పాటించడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
And I would like to offer my condolences to all those people, those families who have lost loved ones. And finally, one point about the lockdown. The lockdown is not a simple thing. We have to, when we open the lockdown, we will have to open the lockdown and we will have to make a transition. It is very important that we open the lockdown intelligently and carefully without sacrificing the vulnerable people. We cannot sacrifice our old people. We cannot sacrifice our people who have diabetes, heart disease, hypertension, kidney disease. We have to protect them. And it is the primary duty for everybody to do that. हिंदी में भी ये आखिरी बात बोल देता हूं, जहां तक लॉकडाउन का सवाल है, लॉकडाउन एक ऑन ऑफ स्विच नहीं है. लॉकडाउन को समझदारी और होशियारी से हमें लिफ्ट करना है, ध्यान से लिफ्ट करना है. ये एक इवेंट नहीं है, ये एक प्रोसेस है और इसको हमें ध्यान से, होशियारी से और समझदारी से लिफ्ट करना है. और सबसे जरूरी बात, जो हमारे वनरेबल लोग हैं, जो बुजुर्ग लोग हैं, जो हार्ट पेशेंट्स हैं, जो लंग डिजीज के पेशेंट्स हैं, जो हाइपरटेंशन के पेशेंट्स हैं, जो किडनी डिजीज के पेशेंट्स हैं, उनकी रक्षा हमें कर कर ये लॉकडाउन हटाना है. तो ये मेरा ओपनिंग स्टेटमेंट था. अब आप कोई भी सवाल पूछिए. धन्यवाद. बहुत बहुत शुक्रिया सर. सर, श्री केसी वेणुगोपाल जो जनरल सेक्रेटरी है आईसीसी ऑर्गेनाइजेशन है, he has also joined you. We welcome him also to this special press conference. May I, sir, begin I thought you were saying KC Venugopal is going to ask me a question. Of course, I'm sure he has plenty of questions that he asks all of us, sir. बताइए. उत्तर प्रदेश से एबीपी गंगा से अनुभव शुक्ला जी, क्या आप अपना सवाल पूछेंगे? आप अपने आप को अनम्यूट करिए और सवाल पूछिए. अनुभव जी. अनुभव जी को हम ढूंढ रहे हैं. राहुल जी, सबसे पहले तो नमस्कार. एक सेकंड अनुभव जी. राहुल जी, आवाज जा रही है मेरी आप तक? गुलाबी रंग का पर्दा है इनके पीछे. हमें चेहरा नहीं दिख रहा है. रेड पर्दा है, गुलाबी पर्दा. हाँ, गुलाबी पर्दा है और क्रीम कलर का शर्ट पहना है इन्होंने. हाँ, मिल गए. हाँ, थैंक यू. राहुल जी नमस्कार. सबसे पहले तो कैसे हैं आप? ठीक है. जो बात आपने कही, सबसे पहले सवाल वही है कि जिस तरीके से जब अर्थव्यवस्था गोता लगाने लगी, तब केंद्र सरकार ने 20 लाख करोड़ के पैकेज का ऐलान किया. 3 फेजेस में ये पैकेज जो है वो दिए भी जा चुके हैं, लेकिन तमाम सारे जो इंडस्ट्रियलिस्ट हैं उनको समझ में नहीं आ रहा है. उनका ये कहना है कि अगर ये लोन देने की बजाय जो पिछला लोन था उसको माफ करते तो ये शायद ज्यादा बेहतर होता, क्योंकि लोन दे रहा इंडस्ट्री चलेगी, जब डिमांड नहीं होगी तो सप्लाई कहाँ करेंगे. एक सबसे बड़ी वजह वो है और आपने वो बात कही भी. दूसरा, क्या आपको लगता है कि ये ज्यादा बेहतर होता कि 20 लाख करोड़ को राज्यों को दे देते और वो अपनी सुविधा के अनुसार से जिसको जितनी जरूरत होती उतना पैसा वो देते खुद? देखिए, आपने जो डिमांड की बात बोली वो बिल्कुल सही बात है. ये जो कोरोना का प्रॉब्लम है, ये अजीब सा प्रॉब्लम है, क्योंकि इसमें दोनों साइड पे प्रॉब्लम आ रही है. नॉर्मली इकोनॉमिक्स में डिमांड का प्रॉब्लम होता है या सप्लाई का प्रॉब्लम होता है. इसमें डिमांड और सप्लाई दोनों बंद पड़े हैं. तो इसमें आपको, सरकार को दोनों डिमांड और सप्लाई को एक साथ स्टार्ट करना है. इस पैकेज में कर्ज की बात की है, मगर इस कर्ज से जो आपने बात बोली, डिमांड शुरू नहीं होने वाला है, क्योंकि जब तक लोगों के जेब में पैसा नहीं होगा वो चीजें नहीं खरीद सकते हैं. तो मैंने शुरुआत में बोला कि इस पैकेज को रिकंसिडर करना चाहिए नरेंद्र मोदी जी को, और उसमें एक डिमांड फायर करने का एक सेक्शन डालना चाहिए. उसमें न्याय जैसी योजना हो, आप उसको दूसरा नाम दे दीजिए, मगर डिमांड को स्टार्ट करने के लिए, डिमांड को फायर करने के लिए उसमें पैसा देने की जरूरत है. और अगर हमने पैसा नहीं दिया
और डिमांड नहीं चालू हुआ तो बहुत बड़ा आर्थिक नुकसान होगा, बहुत बड़ा नुकसान देश को होने जा रहा है। और जो मैंने कहा कि कोरोना से ज्यादा नुकसान जो आर्थिक नुकसान होगा, ऐसे भी करिए, पैसा जनता के जेब में आना चाहिए, क्योंकि जब जनता के जेब में जाएगा तो ही डिमांड क्रिएट होगा। वो मोदी जी के ऊपर है, मोदी जी के ऊपर है कैसे पहुंचाना है। अगर वो स्टेट गवर्नमेंट्स को यूज करना चाहते हैं वो भी कर सकते हैं, अगर वो नेशनल गवर्नमेंट डायरेक्ट करना चाहते हैं वो भी कर सकते हैं, मगर मेरा कहना है कि बहुत जरूरी है कि गरीब लोगों की जेब में डायरेक्ट पैसा जाए। धन्यवाद राहुल जी, धन्यवाद, थैंक यू। क्या मैं सब दोस्तों को ये रिक्वेस्ट कर सकता हूं कि एक राउंड में कृपया एक सवाल पूछें, दूसरे राउंड में हम कोशिश करेंगे। अब मैं सीधा देश के दूसरे कोने में केरल जाता हूं और एशिया नेट से प्रशांत जी इज हियर फ्रॉम एशिया नेट। प्रशांत जी, विल यू प्लीज आस्क योर क्वेश्चन? प्रशांत जी फ्रॉम एशिया नेट इन केरला। Can you just yeah, okay. Yeah, can you see me, Mr. Gandhi? Yes, we can. No. He Hello, also Mr. has a Rahul pink Gandhi. ball. Thank you for this interaction. Prashant, yes, I see you. How are you? Yeah, fine. Actually, the package announced by the center, that is mainly loan-based, and they are saying that this is to increase the infrastructure in a long-term basis. Also, they are coming up with structural reforms. So, do you think that these measures will help? Because immediate cash transfer is what you ask, but do you think long-term measures like infrastructure development is also needed? As I am from Kerala, though Mr. Randeep Surjewala said that only one question can be asked, can I also know about your opinion about the Kerala model of tackling this coronavirus, especially the situation in Wayanad? Because your party is also a lower cut with the government there. As I'm a member of parliament from Kerala, I will answer your Kerala question as a special request. First point, the most important thing right now, as I stated, is to fire demand, to start the demand and the supply. And for that, we need to give money directly to people. Absolutely, infrastructure is key. Absolutely, we have to think about these things. But right now, the priority is putting money directly into the hands of the people. It's like when you want to start an engine, you have to put fuel into the carburetor. If you do not put fuel into the carburetor, you turn the key, nothing will happen. My worry is that when the engine starts, there will be no fuel in the carburetor, it will not start. Then we will have a very serious problem. Going to your Kerala question, look, Kerala has a history of success in healthcare and education. And this is something that has been going on for many years. It is there. It has been the case during UDF and during LDF. And I think it is credit to the people of Kerala that they put an effort and value these fundamental things. So I would call this success against coronavirus a success of every single person in Kerala. And I think it is a tremendous success of all Keralites, and it is an example for others. Thank you, sir. Thank you, Prashant ji. May I now go to the another side of the country, to Gujarat. Ronak Patel ji is here from ABP Asmita. Hi Rahul. थोड़ा रौनक पटेल जी, थोड़ा बैकग्राउंड आपका कैसा है? मेरा येलो है. येलो है. Ronak ji has interviewed. He's right next to Vaishali on the screen. राहुल जी मिले आपको? नहीं, रौनक पटेल. He's on screen number 2. Yeah, मिल गए. Yeah.
राहुल, मेरा सवाल ये था कि पिछले कुछ दिनों से जो भी वारदातें हो रही है, दुखद घटनाएं हो रही है, अभी खास करके जो मजदूर है, माइग्रेंट लेबर से, चाहे गुजरात से हो या अलग अलग स्टेट से, उनके साथ दुर्घटना भी होती है, ऐसे दृश्य भी आते हैं जो आपको झंझोड़ते हैं। आप क्या मानते हैं इस स्थिति के लिए जिम्मेदार कौन है? उससे जुड़ा मेरा सवाल है कि आपको लग रहा है कि अलग अलग जो स्टेट है उनके बीच में कहीं ना कहीं कोऑर्डिनेशन की कमी है, चाहे गुजरात से मध्य प्रदेश हो, गुजरात से राजस्थान हो, गुजरात से महाराष्ट्र हो, महाराष्ट्र से और स्टेट हो, और क्या इस मुद्दे पर कांग्रेस ने कभी सरकार से सलाह मशवरा किया? देखिए, ये गलती देने का टाइम नहीं है, ये फिंगर पॉइंटिंग का टाइम नहीं है। आज हिंदुस्तान के सामने बड़ा प्रॉब्लम है और इस प्रॉब्लम को हमें रिजॉल्व करना है। ये छोटा प्रॉब्लम नहीं है, ये बड़ा प्रॉब्लम है। जो लेबर की बात है, ये बहुत चैलेंजिंग प्रॉब्लम है। तो मैं फिंगर पॉइंटिंग नहीं करना चाहता हूं, मैं बस ये कहना चाहता हूं कि ये जो लोग सड़कों पे चल रहे हैं, इनकी मदद हम सबको करनी है। सिचुएशन ये है कि बीजेपी सरकार में है और उनके हाथ में सबसे बड़े औजार है, तो उनको उनकी ज्यादा जिम्मेदारी बनती है। हम ऑपोजिशन में, हमारा भी काम है, हमारा संगठन है, हमारा भी काम है, और जॉइंटली एक काम सबको करना पड़ेगा। स्टेट्स की कोऑर्डिनेशन में कोई कमी रह सकती है, मगर उसको रिजॉल्व करना है। हम ये नहीं कह सकते कि हाँ भैया मध्य प्रदेश और इसके बीच में कोऑर्डिनेशन की कमी है, वो बात छोड़िए, रेजोल्यूशन की बात करते हैं, आगे बढ़ते हैं। और जो आंधी आने वाली है, क्योंकि आने वाली है, वो जो चैलेंज है उसको हम एक साथ मिलकर कन्फ्रंट करें।